జాతీయ స్థాయిలో నాబార్డు నిర్ణయాలు, నిధుల విషయంలో నిబంధనలు సరళీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్రాల స్థానిక పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా మార్చుకునే వీలు కల్పించాలన్నారు. నాబార్డు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకైనా ఖర్చు చేసే అవకాశం కల్పిస్తే 100% ఫలితాలు చూపిస్తామని తనను కలిసిన నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్తో చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ వివివి సత్యనారాయణ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. వివిధ పథకాల కింద అందే నిధులను ఏకీకృతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు, నీటి కుంటలు, తాగునీటి పథకాలు, అంగన్వాడీ పాఠశాలలు, ఇతర కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని నాబార్డు సీజీఎంకు ముఖ్యమంత్రి వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా తొలి ఏడాది 4,000 కిలోమీటర్లు, ఈసారి 5,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని, నిధుల కన్వర్జెన్సే అందుకు కారణమని చెప్పారు. నాబార్డు నిధులను కూడా రాష్ట్ర అవసరాలకు తగ్గట్లు వినియోగించుకునేలా నిబంధనలు సడలించాలని కోరారు. ముఖ్యంగా ఆర్ఐడీఎఫ్ నిధులపై నిబంధనలు సరళీకరించి కన్వర్జెన్స్కు అంగీకరించేలా చూడాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున నాబార్డుకు లేఖ రాస్తామన్నారు. నాబార్డు నిధులతో చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదిక అందజేస్తామని, 100% నిధులను సద్వినియోగం చేసి చూపిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 10,000 ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసి సరికొత్త వ్యవసాయ విప్లవాన్ని తీసుకొస్తున్నామని, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆర్థిక సంఘం, అనేక బహుళజాతి సంస్థలు దీనికి సహకరిస్తున్నాయని తెలిపారు. రాయలసీమను ఉద్యాన క్షేత్రంగా మార్చి రైతుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పిస్తున్నట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఐడీఎఫ్ కింద చేపట్టే కొత్త ప్రాజెక్టులకు 900 కోట్లు కేటాయించినట్లు నాబార్డు సీజీఎం ముఖ్యమంత్రికి వివరించారు. ఎత్తిపోతల పథకాలు, గ్రామీణ నీటి సరఫరా, జూనియర్ కళాశాలల ఏర్పాటు, ఉద్యాన విశ్వవిద్యాలయం, మౌలిక సదుపాయాల లాంటి 155 ప్రాజెక్టులకు ఇప్పటికే 526 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. ప్రధాని చొరవతో నాబార్డులో 20,000 కోట్ల ప్రాథమిక మూల నిధితో దీర్ఘకాలిక సాగునిధి ఏర్పాటు చేయడం మేలు చేస్తుందన్న సీఎం, నిడా పథకం కింద ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకే నేరుగా సాయం అందించే అవకాశాలను పరిశీలించాలన్నారు. అమరావతిలో ప్రతిపాదిత ప్రభుత్వ భవన సముదాయం సమీపంలో నాబార్డు కార్యాలయం నిర్మాణానికి 5 ఎకరాలు, ఉద్యోగుల నివాసాల కోసం 6 ఎకరాలు కేటాయించాలన్న సీజీఎం విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.